వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షణ్ముఖి షైన్స్. ఈరోజైతే మనం ఒక హిస్టారికల్ ప్లేస్ని అయితే విజిట్ చేస్తున్నాము, అది పాండవుల గుట్ట. ఈరోజైతే మనం ఒక హిస్టారికల్ ప్లేస్ని విజిట్ చేయడానికైతే వచ్చాము. ఈ పాండవుల గుట్ట జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్లో అయితే లొకేటెడ్ అయింది. ఇది రావులపల్లి అనే విలేజ్లో రేగొండ మండల్లో అయితే ఉంది. జియో హెరిటేజ్ రికగ్నైజేషన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే మనకి పాండవుల గుట్టకి స్టెప్స్ అయితే వేశారు. సో మనం ఈ స్టెప్స్ నుంచి అయితే మనం వే తీసుకోవచ్చు. సో ఎటు సైడ్ చూసినా మనకి టోటల్ ఫారెస్ట్ లాగా అయితే అనిపిస్తుంది. మనకి ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి అయితే మనకి యాక్చువల్ బిగినింగ్ అయితే స్టార్ట్. ఈ కేవ్స్ అయితే టోటల్గా మోస్ట్లీ ఒక లైన్తో అయితే ఉంటుంది. ఇంకా కొంత పర్సంటేజ్ అయితే శాండ్స్టోన్తో కూడా ఉంది. సో మనం ఎటువైపు చూసిన కేవ్స్ అయితే టోటల్గా శాండ్స్టోన్ ఇంకా లైమ్స్టోన్ కాంబినేషన్తో అయితే మనకు కనిపించింది. సో మనం వాటర్ ఫాల్స్ కూడా చూడాలి అంటే రైనీ సీజన్ ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్. సో ఇది చూస్తున్నాం కదా, ఇది ఒక శాండ్స్టోన్. సో ఏన్షియంట్ పీరియడ్లో పాండవాస్ అయితే ఇక్కడ సర్వైవ్ అయ్యే వాళ్ళు. సో ఇక్కడ ట్రైబల్ పీపుల్ వాళ్ళు కూడా ఈ ఫారెస్ట్ ఇంకా ఈ కేవ్స్లో చాలా వరకు అయితే ఉన్నారు. సో మనం ఇటు నుంచి చూసిన ఈ శాండ్స్టోన్ ఇంకా లైమ్స్టోన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇదేంటంటే టోటల్గా సాఫ్ట్గా ఇంకా ప్లెయిన్గా లేకుండా చాలా డిఫార్మాలిటీస్ అయితే ఉన్నాయి మనకి ఈ రాక్ మీద. సో ఆ డిఫార్మాలిటీస్ ఎందువల్ల ఉన్నాయి అంటే ఏన్షియంట్లో పాండవాస్ సో అలా క్లైమ్ చేస్తుంటే సో ఆ డిఫార్మాలిటీస్ అలా ఏర్పడ్డాయి. సో మనం ఇక్కడ రాక్ క్లైంబింగ్ ఇంకా ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు వీటి హెల్ప్ ద్వారా. సో ఎవరైనా కానీ మనం ఇలా ఈజీగా పైకి ఎక్కొచ్చు. మళ్ళీ అదే వేలో మనం కిందికి దిగాలి. ఇది పవిత్రమైనది. చూసిన ఈ కేవ్స్ అయితే చాలా బాగుంటుంది మనకు. అలానే ఇక్కడ ఎన్నో హిస్టారికల్ పెయింటింగ్స్ అయితే చూడొచ్చు. ఇది ఏన్షియంట్ టైంలో వాళ్ళు బ్లడ్, యానిమల్ ఫర్ ఇంకా యానిమల్ హెయిర్స్తో బ్రష్ సహాయంతో వాళ్ళు ఇలా కొన్ని సింబల్స్ అయితే గీశారు. అలానే ఎన్నో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాక మేము కొద్దిసేపు అయితే ఇలా రెస్ట్ తీసుకున్నాము. సో మేము వచ్చిందైతే ఇది వింటర్ సీజన్ కాబట్టి సన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అలానే మనం దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రైనీ సీజన్ అయితే ట్రెక్కింగ్కి స్లిప్పరీగా ఉంటుంది. సో మేము ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయాక మేము మళ్ళీ అదే వేలో కిందికైతే వచ్చేసాము. ఫైనల్లీ మేము పాండవుల గుట్టలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో నేను వెళ్తుంటే నాకు ఇక్కడ మంచి పాండ్ అయితే చూశాను నేను. సో ఈ పాండ్లో మనకి లోటస్ అయితే ఉంది. సో నేను ఈవినింగ్ టైం కాబట్టి ఇలా సన్సెట్ని చూడడానికైతే ఇక్కడికి వచ్చాను. For more videos, like, share, comment and subscribe. Thanks for watching. Turn on to Shanmukhi Shines.